హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి నీట్ 2025 అఫీషియల్ రిజల్ట్స్ అయితే ఎన్టీఏ వాళ్ళు డిక్లేర్ చేసేసారు. సో మీకు రిజల్ట్ యొక్క డైరెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి మీ రిజల్ట్ అనేది చూసుకోండి. సో రిజల్ట్ చూసుకున్న తర్వాత మీకు స్కోర్ కార్డ్ వస్తుంది కదా, ఆ స్కోర్ కార్డ్ని మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి మీ ఫోన్లో. అలాగే ప్రింట్అవుట్ తీసి కూడా పెట్టుకోండి. ఈ స్కోర్ కార్డ్ అనేది మనకి కౌన్సిలింగ్లో ప్రతి ఒక్క చోట అడుగుతారు కాబట్టి ఇది జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మీ యొక్క మార్క్స్ ఎన్ని, అలాగే మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ఏంటి, మీ యొక్క కేటగిరీ ఏంటి, అలాగే లోకల్ రీజియన్ ఏంటో కింద మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ మనకి ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఎంత కాంపిటీషన్ ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం కట్ ఆఫ్స్ కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు. సో మనకి ఎన్టీఏ వాళ్ళు రిజల్ట్తో పాటు ఒక ప్రెస్ రిలీజ్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ ప్రెస్ రిలీజ్లో వాళ్ళు ఎవరికి ఎన్ని మార్క్స్ అంటే టాపర్స్ ఎవరు, అలాగే క్వాలిఫయింగ్ మార్క్స్ ఎన్ని అనేది కూడా మెన్షన్ చేశారు. క్వాలిఫయింగ్ మార్క్స్ ఎన్ని, ప్రతి ఒక్క స్టేట్ నుంచి ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అలాగే కాంపిటీషన్ సంబంధించి కూడా కొన్ని టేబుల్స్ అయితే ఇచ్చారు. మనం ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రెస్ రిలీజ్కి సంబంధించి అలాగే కాంపిటీషన్ సంబంధించి క్వాలిఫయింగ్ మార్క్స్కి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు స్టూడెంట్స్, ఎవ్రీ ఇయర్ లాగానే మనం ఈ ఇయర్ కూడా పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు పర్సనల్ గైడెన్స్ మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేశాము. సో మీ అందరికీ తెలుసు, లాస్ట్ 5 to 6 years నుంచి సెవరల్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని మన ఛానల్ తరపు నుంచి మనం గైడ్ చేశాము. సో ఆల్మోస్ట్ ఆల్ ఎయిమ్స్లలో, జిప్మర్లో, అలాగే ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్లో మన మెంటర్షిప్ ద్వారా గైడ్ చేయబడ్డ స్టూడెంట్స్ అయితే కాలేజ్లో ఉంటారు. సో ఈ ఇయర్ కూడా మేము మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. మీరు కనుక ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతే స్టార్టింగ్ నుంచి మీరు కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు ఏం అప్డేట్స్ వచ్చినా సపరేట్గా మీకు అంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అలాగే మీకు ఏం డౌట్స్ వచ్చినా కూడా మీరు నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. సర్టిఫికేట్ సంబంధించి కానీ, కట్ ఆఫ్కి సంబంధించి కానీ, ఎలా పెట్టుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించి కానీ మీకు ఏం డౌట్స్ ఉన్నా నాకు పర్సనల్గా కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మీ యొక్క మార్క్స్ ప్రకారం, మీ యొక్క కేటగిరీ ర్యాంక్ ప్రకారం మీకంటూ అంటే మీరు కాలేజెస్ ప్రయారిటీ ఆర్డర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది డిసైడ్ అవుతుంది. ఇది కూడా మేము పర్సనల్గా ప్రొవైడ్ చేస్తాము. ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పటి నుంచి లాస్ట్ మెడికల్ కాలేజ్లో కానీ మీకు ఏ కాలేజ్లో కానీ అడుగు పెట్టేంత వరకు మేము ఒక ఫాలోఅప్ చేస్తూ ఒక తోడుగా అయితే ఉంటాము. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ మాకు స్టేట్ కోటా కౌన్సిలింగ్ అంటే గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్కి, అలాగే ప్రైవేట్ కాలేజెస్లో గవర్నమెంట్ కోటా అంటే ఏ కేటగిరీ సీట్స్కి మాకు దీనికి చాలు కౌన్సిలింగ్ గైడెన్స్ అనుకుంటే మీరు 3000 రూపీస్ నాకు ఇదే నెంబర్కి ఫోన్పేలో పే చేసి వాట్సాప్లో స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. మాకు స్టేట్ కోటాతో పాటు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో కూడా మేము అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు 4000 రూపీస్ సెండ్ చేసి నాకు ఫోన్పేలో అలాగే స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. మాకు స్టేట్ కోటా ప్లస్ ఆల్ ఇండియా కోటా ప్లస్ బి కేటగిరీ కౌన్సిలింగ్ ఇది కావాలనుకున్న వాళ్ళు 5000 సెండ్ చేసి నాకు ఫోన్పేలో మీరైతే వాట్సాప్లో స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి. బోత్ ఆల్ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కౌన్సిలింగ్ అయితే మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఇస్తాము. మీరు జాయిన్ అవుతే పర్సనల్గా ఫాలోఅప్ అనేది చేస్తాము. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే మీరు పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. అండ్ మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేయడానికి స్టార్టింగ్ ఎవరైతే 150 స్టూడెంట్స్ జాయిన్ అవుతారో వాళ్ళ కోసం మాత్రమే ఉంటుంది. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి అండ్ స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్లోకి వెళ్తే టోటల్గా మనం ఈ ఇయర్ ఎంతమంది క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాశారు అనేది చూస్తే 22 lakh స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ అనేది రాశారు. లాస్ట్ ఇయర్ చూస్తే మనకి 23 lakhs స్టూడెంట్స్ రాశారు. ఈ ఇయర్ ఇంకా తగ్గారు కొంచెం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈ ఇయర్ తగ్గారు. అండ్ మనం కనుక కేటగిరీ వైజ్గా క్వాలిఫయింగ్ మార్క్స్ చూస్తే ఈ క్వాలిఫయింగ్ మార్క్స్ అంటే ఏంటి అంటే క్వాలిఫై అవ్వాలి కదా, అంటే ఈ క్వాలిఫయింగ్ మార్క్స్ వచ్చినంత మాత్రాన మీకు సీట్ వస్తుందని కాదు, కనీసం మీరు ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ ఎగ్జామ్ రాశారు అనుకోండి, పాస్ మార్క్ ఉంటుంది కదా, ఆ పాస్ మార్క్ లాగా నీట్ ఎగ్జామ్లో మనకి క్వాలిఫయింగ్ మార్క్స్ ఉంటాయి.
సో ఇప్పుడు మీరు ఏదన్నా మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ బట్టి సీట్ ఇస్తారు. అలాగే కొద్దిమంది అబ్రాడ్ ఎంబీబీఎస్ కొన్ని కంట్రీస్లోకి వెళ్ళాలనుకుంటారు. సో వాళ్ళకు కూడా ఈ క్వాలిఫై అనేది చూస్తారు. సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్, కట్ ఆఫ్ వేరు. కట్ ఆఫ్ అనేది మీకు సీట్ వస్తుందా లేదా అనేది చెప్పేదానికి కట్ ఆఫ్. ఈ క్వాలిఫైయింగ్ అనేది మీరు నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారా లేదా, పాస్ అయ్యారా లేదా. పాస్ అయినంత మాత్రాన సీట్ రావాలని కాదు. సో మళ్ళీ ర్యాంక్ ప్రకారం ఇస్తారు. జస్ట్ మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూస్తే ఈ ఇయర్ సో అన్రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 144 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చుంటే మీరు నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టు. అలాగే సో కొద్దిమంది ఉంటారు కదా, పేమెంట్ సీట్స్ తీసుకోవడానికి బి కేటగిరీ సి కేటగిరీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కనీసం క్వాలిఫై అయి ఉండాలి. సో వాళ్ళకు ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉపయోగపడతాయి. అండ్ ఓబీసీ కేటగిరీకి చూస్తే 113 మార్క్స్ అండ్ అబోవ్ ఉంటే క్వాలిఫై అయినట్టు. అలాగే ఎస్సీ ఎస్టీకి కూడా 113 మార్క్స్ అండ్ అబోవ్ ఉంటే మీరు క్వాలిఫై అయినట్టు. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓపెన్ కేటగిరీకి ప్రతి ఒక్క కేటగిరీకి ఈసారి క్వాలిఫైయింగ్ మార్క్ అనేది పెరిగింది. సో ఇది క్వాలిఫైయింగ్ మార్క్ ఎందుకు పెరిగిందంటే మీరు అడగచ్చు, అన్న పేపర్ అనేది టఫ్గా వచ్చింది కదా, మరి క్వాలిఫైయింగ్ మార్క్ అనేది తగ్గాలి కదా, క్వాలిఫైయింగ్ మార్క్ ఎందుకు పెరిగింది అని మీరు నన్ను అడగచ్చు. చూడండి, పేపర్ అనేది ఏంటంటే ఒక సర్టైన్ లెవెల్ వరకు కష్టం. అంటే కొన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి 500 అబోవ్ తెచ్చుకోవడానికి 450, సో ఈ మార్క్స్ తెచ్చుకోవడానికి పేపర్ కష్టం. ఆ తర్వాత బాగా చాలా కాంపిటీషన్ పెరిగింది. మీకు ఇప్పుడు చూపిస్తాను ప్రతి ఒక్క మార్క్ దగ్గర ఎంత కాంపిటీషన్ పెరిగిందో, సో మీకు అర్థమవుతుంది. సో మనకి మార్క్స్ తగ్గే కొద్దీ కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఈసారి పెరిగాయి. ఓకే, నెక్స్ట్ మన బోత్ స్టేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, లాస్ట్ ఇయర్కి కంపారిజన్ చూద్దాం. సో ఈ ఇయర్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సో 57,934 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. క్వాలిఫై అయ్యింది కేవలం 36,776. మనం లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 43,000 క్వాలిఫై అయ్యారు. ఈ ఇయర్ 36,000. లాస్ట్ ఇయర్ ఎక్కువ మంది రాశారు కాబట్టి కొంచెం ఎక్కువ క్వాలిఫై అయ్యారు. ఈసారి కొంచెం తక్కువ రాశారు కాబట్టి లాస్ట్ ఇయర్ కన్నా కౌంట్ అనేది తగ్గింది. అండ్ నెక్స్ట్ మనం తెలంగాణ చూస్తే తెలంగాణలో మనకి ఈ ఇయర్ 70,259 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే 41,584 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే క్వాలిఫైయింగ్ కౌంట్ తగ్గింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఈసారి తెలంగాణలో తగ్గారు. అంటే మరీ ఎక్కువ కాదు కానీ ఒక 7,000 తగ్గారు తెలంగాణలో, అలాగే ఏపీలో కూడా సో దాదాపు 7,000 తగ్గారు. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు తగ్గారు. టోటల్ ఇండియా వైడ్ తగ్గారు, ఆంధ్రప్రదేశ్లో తగ్గారు, అలాగే తెలంగాణలో కూడా తగ్గారు. అంటే ఈ క్వాలిఫై అయిన వాళ్ళందరూ మళ్ళీ కాంపిటీషన్ అవుతారంటే లేదు. క్వాలిఫై అయిన వాళ్ళల్లో టాప్ ఎవరైతే ఉంటారో ఒక 10,000 వరకు, సో వాళ్ళే కాంపిటీషన్లోకి వస్తారు. ఎందుకంటే సో మనకు ఎంబీబీఎస్ సీట్స్ కొన్నే ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం కంట్రీ వైడ్గా సో ఎవరికి టాప్ వచ్చింది ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ మార్క్ వచ్చేసి 686 మార్క్సే. అదే మీరు లాస్ట్ ఇయర్ చూస్తే 720/720 ఎంతమందికి వచ్చాయి కదా. కానీ ఈ ఇయర్ చూడండి, పేపర్ యొక్క క్వాలిటీ పెరగడం వల్ల, చాలా టఫ్గా ఇవ్వడం వల్ల ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు, అది కూడా ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న కాంపిటీషన్కి కేవలం 686 మార్క్సే. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ ఇయర్ పేపర్ అనేది ఎంత క్వాలిటీ, అలాగే సో ఇంకా చెప్పాలంటే ఎంత డిఫికల్టీగా వచ్చిందో. సో మహేష్ కుమార్ అనే అతను సో రాజస్థాన్ స్టేట్ నుంచి ఇతనికి సో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 686 మార్క్స్. సో మనం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టేట్లో ఎవరెవరు టాపర్స్ ఉన్నారో ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదివారు, కష్టపడి మార్క్స్ తెచ్చుకున్నారు. సో వాళ్ళకి గుర్తింపు లాగా వాళ్ళ నేమ్స్ చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ మనం చూస్తే ఆల్ ఇండియా 18 ర్యాంక్ తెలంగాణ నుంచి సో కాకర్ల జీవన్ సాయి కుమార్. సో ఇతను బోత్ స్టేట్స్ నుంచి టాపర్గా నిలిచాడు. సో కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఆల్ ఇండియా 19 ర్యాంక్ దర్బా కార్తిక్ రామ్ కిరీటి. సో ఇతను ఆంధ్రప్రదేశ్ స్టేట్లో టాపర్గా ఉన్నాడు, తెలంగాణలో ఇతను టాపర్గా ఉన్నాడు. అండ్ అలాగే మనకి టాప్ 100లో చూస్తే షణ్ముఖ నిశాంత్, అండ్ అలాగే నెక్స్ట్ వరుణ్ షణ్ముఖ్ ఫ్రమ్ తెలంగాణ, అండ్ శ్రీరామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, చరణ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, అండ్ అవినాష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, అండ్ సమీర్ కుమార్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, అండ్ నెక్స్ట్ శివమణిదీప్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, అండ్ బిదీషా మాజీ ఫ్రమ్ తెలంగాణ. సో వీళ్ళందరూ టాప్ 100లో అయితే తెచ్చుకున్నారు. సో
కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ మనం కాంపిటీషన్ కనుక చూస్తే, సో మనకి ఈసారి ఎన్టీఏ వాళ్ళు మార్క్స్ రేంజ్ ఇచ్చారు, అలాగే ఎంతమంది క్యాండిడేట్స్ అనేది కూడా ఇచ్చారు. మీరు టాప్ మార్క్ 686 కదా, 651 నుంచి 686 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూస్తే 73 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ మనం 601 నుంచి 650 చూస్తే ఎంతమంది ఉన్నారు, 200 ఉన్నారు. చూడండి, మార్క్స్ తగ్గే కొద్దీ కాంపిటీషన్ పెరుగుతుంది. అండ్ 551 అండ్ 600 అంటే 551 మార్క్స్ నుంచి 600 మధ్యలో, ఈ మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే 10,658 ఉన్నారు. నెక్స్ట్ 501 నుంచి 550 చూడండి, 39,521. ఇక్కడ కాంపిటీషన్ అనేది పెరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ 451 నుంచి 500 చూడండి, ఇంకా కాంపిటీషన్ అనేది పెరిగింది. ఓకే, దాదాపు 30,000 వరకు మనకి ర్యాంక్ 30,000 స్టూడెంట్స్ పెరిగారు 450 మార్క్స్ రేంజ్లో, 451 నుంచి 500. నెక్స్ట్ 401 నుంచి 450 చూడండి, 88,000. నెక్స్ట్ బిలో 400 అయితే కాంపిటీషన్ అనేది మ్యాక్సిమం పీక్స్కి వెళ్ళిపోయింది. 351 నుంచి 400 మార్క్స్, ఈ మధ్యలో చూస్తే దాదాపు 1,00,000 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. సో ఎప్పుడైతే 400 మార్క్స్ కన్నా తక్కువ ఉంటాయో కాంపిటీషన్ అనేది చాలా పెరుగుతుంది. 450 మార్క్స్ కన్నా తక్కువ ఉంటాయో కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ వరకు ఏంటంటే పేపర్ అనేది డిఫికల్టీ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ డిఫికల్టీ క్వశ్చన్స్ కాకుండా ఏవైతే ఈజీ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయో స్టూడెంట్స్ చేయగలుగుతారు కాబట్టి, సో ఆ క్వశ్చన్స్ చేసింటారు కాబట్టి చూడండి ఇక్కడ వరకు ఓకే. సో అబౌవ్ 500 వరకు ఓకే, కానీ 451 నుంచి 500 నుంచి నెక్స్ట్ 400కి 500 మధ్యలో చూస్తే దాదాపు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో చూడండి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, బిలో 450 అండ్ బిలో 400 కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి ఏ మార్క్ దగ్గర ఏ ర్యాంక్ వచ్చింది అనేది కనుక చూస్తే, ఆల్ ఇండియా 50,000 ర్యాంక్ వచ్చేసి మనకి 502 మార్క్స్ దగ్గర వచ్చింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ర్యాంక్, అంటే చాలా మంచి ర్యాంక్. లాస్ట్ ఇయర్ ఇదే మార్క్ దగ్గర చూస్తే మీకు కొన్ని లక్షల్లో ఉంటుంది ర్యాంక్, కానీ ఈసారి కేవలం 50,000. అండ్ 464 మార్క్స్ దగ్గర 1,00,000 ర్యాంక్ వచ్చింది. 433 మార్క్స్ దగ్గర 1,50,000. 405 దగ్గర 2,00,000. 380 దగ్గర 2,50,000. 357 దగ్గర 3,00,000. సో ఇలా ప్రతి ఒక్క మార్క్ దగ్గర ఏ ర్యాంక్ వచ్చింది అంటే ప్రతి ఒక్క మార్క్ కాదు, సో మేజర్గా తీసుకున్నారు 50,000, 1,00,000. ఆ ర్యాంక్స్ దగ్గర ఎన్ని మార్క్స్ వచ్చిందో కూడా ఇచ్చారు. సో ఇదంతా ఏంటంటే మనకి అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా చూస్తే అబౌవ్ 500 కాంపిటీషన్ అనేది చాలా తగ్గింది. సో 450 నుంచి అబౌవ్ 450 to 500 మధ్యలో మీడియం. ఓకే, సో మీడియం అయితే కాంపిటీషన్ ఉంది. అండ్ ఏదైతే 400 బిలో, సో మళ్ళీ కాంపిటీషన్ అనేది చాలా పెరిగింది. సో ఇది అన్ని స్టేట్స్లో ఇలానే ఉంది. సో ఓవరాల్గా డిస్ట్రిబ్యూట్ అయితే అయ్యారు ప్రతి ఒక్క స్టేట్ నుంచి స్టూడెంట్స్ కూడా మీరు చూడొచ్చు. టాపర్స్ కూడా ఉన్నారు ఈసారి కూడా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి టాపర్స్ బాగానే ఉన్నారు. అండ్ టాప్ 10లో సో ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి ఏ స్టూడెంట్ లేరు. ఎనీవే టాప్ 100లో అయితే ఉన్నారు. అండ్ దీనికి బట్టి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు, తెలంగాణ స్టేట్లో కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు అనేది నాకు కొంచెం ఇంకా టైం కావాలి. సో అనాలిసిస్ చేస్తాను, ఈరోజు కూర్చొని అనాలిసిస్ చేసి, సో ఎంత మార్క్స్ ఉంటే మీకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అంటే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది నేను సపరేట్ వీడియోస్ చేస్తాను. సో కొంచెం ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సపరేట్ వీడియో అయితే చేస్తాను. మీరు మన ఛానల్కి అయితే అప్డేటెడ్లో అయితే ఉండండి. సో ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ కాంపిటీషన్ అనేది తగ్గింది. సో అబౌవ్ 450 కాంపిటీషన్ ఈజ్ ఓకే, బట్ బిలో 450, 400 కాంపిటీషన్ అనేది చాలా పెరిగింది. సో ఇది దీని యొక్క మేజర్ అవుట్కమ్, ఎగ్జామ్ యొక్క ఈ పీడిఎఫ్ యొక్క సమ్మరీ. అండ్ సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను, ఆ వీడియోస్ కోసం అయితే ఎదురు చూడండి. మీకు కనుక పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఏం అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే కౌన్సిలింగ్లో ఎప్పుడైనా కూడా లాస్ట్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లాస్ట్ డేట్ తర్వాత వీడియో చూసినా కూడా ఉపయోగం ఉండదు. సో మీరు నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు లాస్ట్ డేట్ ముందే వీడియో అనేది చూడొచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.